పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎంత స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నారో చూపించే ఒక సంచలన దృశ్యం వెలుగులోకి వచ్చింది. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ జూన్ 24న కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని ఇస్లామాబాద్లోని H8 శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే ఈ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఐక్యరాజ్య సమితి చేత నిషేధించబడిన లష్కర్-ఎ-తైబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ లీడర్స్ బహిరంగంగా హాజరయ్యారు. లష్కర్ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరితో పాటు 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయ్యద్ ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం గమనార్హం. ఈ అంత్యక్రియలకు సంబంధించిన 1 నిమిషం నిడివి గల ప్రత్యేక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో లష్కర్-ఎ-తైబా ఉగ్రవాదులు అంత్యక్రియల ప్రార్థనలు చేస్తుండగా వారి పక్కనే షోయబ్ అఖ్తర్ అత్యంత సాధారణంగా నిలబడి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను లష్కర్-ఎ-తైబా రాజకీయ విభాగమైన పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అధికారికంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. అంత్యక్రియలకు హాజరైన వారిలో PMML ఇస్లామాబాద్ అధిపతి ఇనాముర్ రెహమాన్ కంబో, అలాగే కీలక సభ్యులైన అబ్దుల్లా తూర్, హఫీజ్ ఉమర్, అమ్జద్ భట్టి వంటి కరుడుగట్టిన భారత వ్యతిరేక శక్తులున్నారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి సాదాసీదా వ్యక్తి కాదు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో 2025లో జరిగిన భయంకరమైన పెహల్గాం ఉగ్రదాడికి ఇతనే ప్రధాన సూత్రధారి. ఆ నరమేధంలో 25 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పిరికిపంద దాడి అనంతరం భారతదేశం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ ద్వారా మురిత్కేలోని లష్కరే ప్రధాన కార్యాలయం సహా కీలక ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం సర్వనాశనం చేసింది. భారత సైన్యం ఇచ్చిన ఆ నిర్ణయాత్మక దెబ్బకు నివ్వెరపోయిన కసూరి అప్పటి నుండి భారతదేశంపై మరింత విషం వెళ్లగక్కుతున్నాడు. ఇటీవల ఫిబ్రవరిలో విడుదలైన ఒక వీడియోలో సముద్ర మార్గం ద్వారా భారత్పై మరోసారి 26/11 తరహా దాడి చేస్తామంటూ కసూరి బహిరంగంగా హెచ్చరికలు కూడా జారీ చేశాడు. ఈ మొత్తం ఉదంతం పాకిస్తాన్ పాలకుల ద్విముఖ నీతిని మరోసారి నిరూపించింది. ఐక్యరాజ్య సమితి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించిన హఫీజ్ సయ్యద్ తన జమత్ ఉద్ దావా సంస్థపై ఉన్న అంతర్జాతీయ నిషేధాలను తప్పించుకోవడానికి ఈ పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ ఉగ్రవాద అనుబంధ పార్టీ ఏకంగా పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. తాజాగా లష్కర్ నేత తల్లా సయ్యద్ ఏప్రిల్ నెలలో పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రత్యేక సహాయకుడు రాణా సనావుల్లాతో కలిసి ఒకే వేదికపై బహిరంగంగా చర్చలు జరపడం కూడా సంచలనం సృష్టించింది. ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తున్న పాకిస్తాన్ పాలకులు మాత్రం తమ భూభాగంలో భారత్ వ్యతిరేక ఉగ్రవాదులకు విలాసవంతమైన జీవితాన్ని, అధికారిక రక్షణను కల్పిస్తూనే ఉన్నారు. ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉగ్రవాదులు ఇలా స్వేచ్ఛగా సంచరించడం పాకిస్తాన్ అసలు నైజాన్ని ప్రపంచ దేశాల ముందు అడ్డంగా నిలబెట్టింది.